బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. బీజేపీ నూతన అధ్యక్షులుగా యంగ్స్టర్ 45 ఇయర్స్లో ఫస్ట్ టైం, అంటే బీజేపీ పుట్టింది ఎప్పుడైతే 80sలో పుట్టిందో బీజేపీ, అదే సమయంలో పుట్టి అతి యంగెస్ట్ ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి వ్యక్తిగా బీజేపీ సారథిగా నితిన్ నబీన్ సిన్హాని మనం చూడవచ్చు. ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యాడు. మరి ఇంత చిన్న వయసులో పెద్ద పెద్ద హేమీలు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, బీజేపీ లక్ష్మణ్ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరినీ కాదని కూడా నడ్డా తర్వాత బీజేపీ అధ్యక్షుడు చాలా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకొచ్చారనేది అర్థమవుతుంది. బీహార్ నుంచి బీజేపీ అధ్యక్షుడిగా ఎదిగిన మొట్టమొదటి వ్యక్తిగా మనం ఈయన చూడవచ్చు. ఛత్తీస్గఢ్ ఎలక్షన్ లో కూడా బీజేపీకి విజయాన్ని అందించారు. వాళ్ళ నాన్నగారు కూడా మొదటి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఈ రోజున చాలా చరిత్ర ఉన్న, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా మెంబర్షిప్ ఉన్న పార్టీ బీజేపీ. అటువంటిది మూడోసారి కూడా దేశంలో బీజేపీ అధికారంలో వచ్చింది, మిత్రపక్షాలతో కలిపి, ఎన్డీఏతో కలిపి. ఈ రోజున ఇతని యొక్క వ్యూహాత్మక సెలక్షన్స్ ఎట్లా జరిగింది, దీనికి రిటర్నింగ్ ఆఫీసర్ ఏంటనేదో సుమన్ టీవీ వీక్షకులకు తెలియజేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ రిటర్నింగ్ ఆఫీసర్ గా బీజేపీ పాలిట్ బ్యూరో మెంబరు, విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ దిట్ట లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యుడు, రిటర్నింగ్ ఆఫీసర్. మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా పోటీ లేదన్నట్టుగా ఏకగ్రీవంగా అటు గోవా నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా మనం చూసాం, రామచంద్రరావు గారు వెళ్ళారు. యూపీ నుంచి కూడా రాజ్నాథ్ సింగ్, మన యోగి ఆదిత్యనాథ్ గారు కూడా సమర్పించారు. ఓవరాల్ గా ఏకగ్రీవంగా యంగెస్ట్, ఇంతవరకు బీజేపీ చరిత్రలో చాలా సీనియర్ వెంకయ్యనాయుడు గారు కాడి నుంచి చాలా మంది బీజేపీ అధ్యక్షులుగా చేశారు. అతి చిన్న వయసులో 45 సంవత్సరాలకి బీజేపీ అధ్యక్షుడు అయ్యారంటే అది బీహార్ నుంచి చేటువంటి మామూలు విషయం కాదు. ఇది బీజేపీలో ఉన్న బ్యూటీ ఇదే. వాళ్ళు రాజకీయాలు ఎలా చేయాలో తెలుసు, యంగ్స్టర్స్ ని యోగి లాంటి వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలో తెలుసు. కాబట్టి ఆ సేతు హిమాచలం విస్తరించిన బీజేపీకి కొరకరాని కొయ్యగా తయారైంది వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత కేరళ, తర్వాత కర్ణాటక, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఈ 4-5 రాష్ట్రాల్లో అధికారులు రావడానికి, దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ విస్తరించడానికి శతవాదాల ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా కానీ వ్యూహకర్త, స్ట్రాటజిస్ట్, తండ్రి నుంచి వారసత్వ రాజకీయాలు నేర్చుకున్న వ్యక్తి, బీజేపీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఇప్పుడు నితిన్ నబీన్ సిన్హాగా మనం చెప్పవచ్చు. మరి ఆయనకి సుమన్ టీవీ సాక్షిగా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఎందుకంటే నవతర రాజకీయాల్లో యువతరం ముందుకు రావాలి. యువతరం అంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దేశం కోసం, ప్రజల కోసం ఏం చేయాలన్న ఆలోచన ఉంటుంది, పార్టీని ముందుకు తీసుకెళ్తానికి ఏ విధంగా తీసుకెళ్లొచ్చు అనే ఆకాంక్ష ఉంటుంది. ఇవన్నీ ఈయనకు ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ ఈయనకి సక్సెస్గా చూశారు కాబట్టి ఆర్గనైజింగ్ సెక్రటరీగా బీజేపీలో ఉన్నారు. మరి బీహార్ నుంచి మొట్టమొదటిగా ఇంతమంది మేధావులు, సీనియర్స్ ఉన్నా కాదని ఈయనకి ఇచ్చారంటే దీని వెనక మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం కావచ్చు, బీజేపీలో ఎదుగుతున్న తీరు కావచ్చు, ఒక డిసిప్లిన్ కార్యకర్త కావచ్చు, ఆయన్ని ఎంచుకున్నారనే ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఒకవైపు గడ్కరీ కావచ్చు, ఒకవైపు అమిత్ షా గారు కావచ్చు, నడ్డా కావచ్చు, రాజ్నాథ్ సింగ్, అందరూ కూడా వెళ్ళి ఏకగ్రీవంగా నితిన్ నబీన్ సిన్హాని, ఇది నవశకంగా మనం చూడవచ్చు. బీజేపీ అధ్యక్షుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంటుంది. పార్టీని సంస్థాగతంగా, ఎందుకంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఇన్ బీజేపీ అన్నట్టుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరీ దయనీయమైన పరిస్థితిలో 2-3 రాష్ట్రాలను అధికారం, ఇటు తెలంగాణతో పాటు 2-3 రాష్ట్రాల అధికారం. మరి ఆ సేతు హిమాచల్ నేను అన్నట్టుగా మొత్తం కూడా విస్తరిస్తాను. ఈ సందర్భంలో ఒక యంగ్స్టర్ 45 సంవత్సరాలు, 4 పదుల వయసులో ఒక యువకుడు బీజేపీ లాంటి సీనియర్ పార్టీ, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మెంబర్షిప్ ఉన్న పార్టీకి అధ్యక్షుడు కావటం ఒక శుభవార్తగానే మనం చెప్పవచ్చు. మరి ఈమె నితిన్ నబీన్ సిన్హా భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, ఒకవైపు మోదీ గారితో, ఒకవైపు యోగి గారితో, ఒకవైపు అమిత్ షా గారితో ఎలా ఆయన మింగిల్ అవుతాడు, తర్వాత పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా బీజేపీని ముందుకు తీసుకెళ్తాడో కాలం సమాధానం చెప్పాలి.